ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఇదేంటి, నా బట్టలేవి? ఒక్కటి కూడా కనిపించట్లేదేంటి? సరస్వతి, సరస్వతి! అయ్యో, పిలుస్తున్నారు జన్ని. వెళ్ళొద్దక్క. వెళ్ళకపోతే తిడతారు జన్ని. ఏం కాదులే, ఉండు, నా మాట విను, ఉండు. విచిత్రంగా ఉందే, నా బట్టలన్నీ ఒకేసారి మాయమైపోయాయేంటి? ఒకవేళ పాత బట్టలు కదా అని భోగి మంటల్లో వేశారా ఏంటి? సరస్వతి, నీకే నవ్వుతున్నావు, తర్వాత నాకుంటుంది. అక్క, బావగారు మనం పండక్కి తెచ్చిన కొత్త బట్టలు వేసుకోవాలంటే ఇదే సరైన మార్గం అనుకుంటున్నావా? అస్సలు రాజీ పడే మనిషే కాదు. నా మాట విన్ను చన్ని, నేను వెళ్ళి దాచిన బట్టలు ఆయనకిచ్చొస్తాను. అక్క, ఉండక్క. సరస్వతి, సరస్వతి, నిన్నే పిలిచేది. నా బట్టలేవి? అరే, పలకదేంటి? ఎక్కడా సరస్వతి? ఏ సరస్వతి, ఏ సరస్వతి! చిచి, ఏం బట్టలివి? నేను వెళ్ళా. ఆహా, వద్దు, వెళ్ళొద్దు. నువ్వు టెన్షన్ పడకు. వెయిట్ అండ్ సీ. ఎవరైనా ఉన్నారా లేదా? ఎక్కడ చచ్చారు? ఆ బట్టలు వేసుకుంటారంటావా? బావగారికి ఇంకో ఆప్షన్ లేదు కదక్కా. ఇవే వేసుకోవాలో ఏమో, ఇంకేం చేస్తాం? ఏం బట్టలో ఏంటో. సరస్వతి, ఎక్కడికి వెళ్ళావు? ఇందాక నుంచి ఓ అరుస్తుంటే వినపడలేదా? ఏమండి, మీరేనా? అక్క, బావగారి బట్టల్లో భలే ఉన్నారు కదా. ఇంతకీ నా బట్టలేమయ్యాయి? పోనీలేండి, ఇవి బాగున్నాయి కదా. సర్లే, అసలు నా బట్టలేమయ్యాయి? ఎక్కడికి పోతాయి బావగారు? ఓహో, ఇది నువ్విచ్చిన సలహానా? అయ్యో పాపం, తనకేం తెలుసండి. సంక్రాంతి పండగ కదా, అందుకని నేనే. నువ్వు ఇలాంటి పనులు చేయడం కూడా మొదలు పెట్టావా? ఈ ఒక్కరోజుకి మన్నించండి. అయినా జనని అన్నట్టు మీరి బట్టల్లో భలే ఉన్నారండి. సరే సరే, ఇప్పుడు కాదు, మీ సంగతి తర్వాత చెప్తా. నువ్వు సామాన్యురాలివి కాదు జన్ని, అనుకున్నది సాధిస్తావు. పెళ్ళైన దగ్గర నుంచి ఆయన ఇంత చక్కగా కనిపించడం, నేను చూడటం ఇదే మొదటిసారి. థ్యాంక్ యూ వెరీ మచ్. అవునా, బావగారితో ఒక ఫోటో దిగుతావా? పిలవనా? అమ్మో, వద్దు. ఐశ్వర్య, అలా ఖాళీగా ఉండకపోతే
నువ్వు కూడా రంగులు అద్దొచ్చు కదా. నాకు చేత కదమ్మా. అలా అంటే ఎలా? నేర్చుకోవాలి. ఆడపిల్లకి ముగ్గు వేయడం రాదంటే నవ్వుతారు. అసలు ఆడవాళ్ళ ముగ్గులు ఎందుకు వేయాలమ్మా? గుడ్ క్వశ్చన్. ఏ మగవాళ్ళ ముగ్గు లేకూడదా? ఏమో, అనాదిగా అంటే ఎప్పటి నుంచో అలా అలవాటైంది. అలవాటు అవ్వడం కాదు పిన్ని, అలవాటు చేశారు. ఎవరంటావు? ఇంకెవరు? మగవాళ్ళు. మగవాళ్ళ డామినేషన్ అక్కడి నుంచే స్టార్ట్ అయింది అనుకుంటా. అనుకుంటా అంటే అక్కడి నుంచే స్టార్ట్ అయింది. అక్క వింటున్నారా? పిల్లలు బాగా ఎడ్యుకేట్ అవుతున్నారు. అమ్మా సరిగ్గా రావట్లేదు. అలా అంటే ఎలాగే? పెద్దయ్యాక పెళ్ళైతే అత్తారింట్లో ఏం చేస్తాం? మీ అమ్మ నీకు ముగ్గు వేయడం నేర్పలేదా అని నన్ను తిడతారని ఇంకేదో అంటుంటావు కదా పెద్దమ్మా. అను అపూర్వ, ఏంటి ఎగతాళిగా ఉందా? దీంట్లో ఎగ్గతాలేముంది? ఉన్నమాటే కదా అన్నది. నువ్వు అనబోయే మాట అదే కదా. ఏంటి మీరిద్దరూ కలిసి మా పెద్దమ్మని అంటున్నాడు? అది అలా చెప్పమ్మా. వీళ్ళత్తగారు వీళ్ళని సాధిస్తుంది కాబట్టి మా పెద్దమ్మ మిమ్మల్ని సాధించాలని కోరిక అంటే. హే ఏంటి నిన్ను? అక్క బావగారు కూడా నేను ఇంత మాట అనుండరు కదా. ఏ విద్య, నీ కూతురు మహా డేంజరే. దీనికి వీళ్ల పెద్దనాన్న శివరాం గారి పోలికలే కాస్త ఎక్కువ వచ్చాయక్క. మీ ముగ్గులేవో మీరు వేసుకోకుండా అన్నయ్య గురించి చెప్పుకుంటూ తిట్టుకుంటారా? చెప్తా. ముగ్గులేస్తున్నారు కదా, ముగ్గులు అయ్యో తప్పండి. ఏమండి జరిపేసి వెళ్ళిపోతున్నారండి. ముగ్గేగా, మళ్ళీ వేసుకోండి. అయ్యయ్యో నాన్న ముగ్గంతా చెడగొట్టేసరే. ముగ్గే కదా, మళ్ళీ వేసేద్దాం. కానివ్వండి. చూడు, నాకా జనని అంటే పడదు. నీకా జనని మీద పగ. ఆ పగ ఎందుకనేది నాకు అనవసరం. మనిద్దరి ఉమ్మడి శత్రువు ఆ జనని కాబట్టి ఇటు నా పగ అటు నీ పగ తీరేలా ఆ జననిని ఇవాళ ఈ సంక్రాంతి రోజే ఏదో ఒకటి చేయాలి.